హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే చాలా అంటే గ్యాప్లో వీడియోస్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. బికాజ్ ఓన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను కదా, సో దాని మీద చాలా నాకు టైం సరిపోవట్లేదు. దాని మీదే టైం అంతా కేటాయించాల్సి వస్తుంది. సో వీడియోలు ఎక్కువగా చేయలేకపోతున్నాను. బట్ మ్యాక్సిమం అంటే నాకు తెలిసినంత వరకు మన టెలిగ్రామ్ కమ్యూనిటీకి కానీ, అక్కడ ఉన్న 800 దగ్గర దగ్గర 800 పీపుల్కి కానీ, మన యూట్యూబ్ మన కమ్యూనిటీకి 3000+ పీపుల్కి కానీ అంటే ఏదైనా ప్రాజెక్ట్‌లో ఒకటి రావాలని ఎప్పటినుంచో నేను కోరుకుంటున్నాను. బట్ ఈ మధ్య కాలంలో ఏది చూసినా ఏవి రావట్లేదు. బట్ మన ప్రాజెక్ట్ అలా కాదు. మన ప్రాజెక్ట్ ద్వారా మినిమంలో మినిమమ్ అయిన మన వాళ్ళకి రావాలని నేను చాలా అంటే నాకు రాత్రింబవళ్ళు నాకు టైం సరిపోవట్లేదు. నేను చేస్తున్నాను ప్రాజెక్టు. సో దాంతో పాటు నా సినిమా ప్రాజెక్టులు కూడా అవి కూడా జరుగుతా ఉన్నాయి. సో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, అంటే మీ వర్క్స్ వదిలేసి క్రిప్టోలోకి అంటే మొత్తం పెట్టకండి. మీ జాబ్స్, మీ బిజినెస్‌లు, మీ స్టడీస్ దాంట్లో ఉంచి దాని తర్వాత దొరికిన టైంలో మాత్రమే మీరు క్రిప్టో చేయండి అని చెప్పి నేను ముందు నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. అయితే ఆ ప్రాజెక్ట్ వల్ల కొంచెం నాకు డిలే అవుతుంది వీడియోస్ చేయడం. అయితే ఈ మధ్య కాలంలో నేను ఒక ప్రాజెక్ట్‌ని ఫాలో అవుతున్నాను. అంటే ప్రాజెక్ట్‌ని బాగా నేను చూస్తున్నాను. అంటే నేను చేస్తున్నాను, మైండ్ చేస్తున్నాను. సో ఆ ప్రాజెక్ట్ గురించి చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ లైక్ పై లాంటిదే. బట్ పై అంత ఉంటుందా అంటే నేను చెప్పలేను. ఉండదు. ఎందుకంటే పై అంత ఉండదు. బట్ ఇప్పుడు అంటే ఎర్లీగా మనం చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే మంచి ప్రాజెక్టే. ప్రాజెక్ట్ అయితే మంచి ప్రాజెక్టు. అండ్ ఇంకోటి అసలు ఏంటి ఆ ప్రాజెక్ట్ అన్నీ కూడా నేను చెప్తాను క్లియర్‌గా. సో కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయి. మీకేమైనా వాటికి సంబంధించి ఏమన్నా క్వెషన్స్ ఉంటే గనక టెలిగ్రామ్‌లో మన గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ కొంచెం లేట్ అయినా కూడా ఏదో టైంలో నేను ఆన్సర్ ఇవ్వడానికి ఉంటుంది నాకు. అంటే వీడియోస్ చేయడానికి అంత టైం నాకు సరిపోవట్లేదు. సో సారీ, క్షమించండి, ఏమనుకోవద్దు. నాకు టైం కుదరట్లేదు. అండ్ ఆ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. అసలు ప్రాజెక్ట్ ఏంటి అనేది. యాక్చువల్‌గా ఆ 2 ప్రాజెక్ట్ చెప్దాం అనుకున్నది ఈ వీడియోలో. బట్ టైం సరిపోదు. వీడియో లెంతీ అయిపోతుంది. సో అందుకే ఒక ప్రాజెక్టే చెప్దామని చెప్పి ఒక ప్రాజెక్ట్ చెప్తున్నాను. మిగతా టైం కుదిరినప్పుడు ఇంకో ప్రాజెక్ట్ కూడా చెప్తాను. మాక్సిమం నాకు తెలిసి మీరందరూ ప్రాజెక్ట్ చేస్తూ ఉండుంటారు. బట్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇస్తూనే ఉంటాను. లైక్ ఏం జరుగుతుంది, ఆ ఎకోసిస్టమ్ ఎంతవరకు వచ్చింది, ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేస్తున్నారు, ఏం జరగబోతుంది అనేది కూడా నేను చెప్తూ ఉంటాను. కుదిరితే గనక వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో ఇక మన ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఇంటర్‌లింక్ ల్యాబ్స్ మాక్సిమం అందరూ చేస్తూ ఉండుంటారు నాకు తెలిసినంత వరకు. చేసుకోని వాళ్ళు చేసుకోండి. అండ్ చేసుకుంటున్న వాళ్ళు గుడ్ న్యూసు. మీకు చెప్తాను న్యూస్ కూడా ఏంటి, ఎలా ఉండబోతుంది ఈ ప్రాజెక్ట్ యొక్క ఫ్యూచర్ అనేది. ఇంటర్‌లింక్ ల్యాబ్స్ అండి ఇది. సో బిల్డింగ్ హ్యూమన్ నెట్వర్క్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అండ్ గెట్ షేర్ రిఫరల్ హ్యూమన్ కోడ్ అని ఉంది. సో అయితే ఇది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము నెక్స్ట్ యాపిల్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి అంతకుముందు నార్మల్గా నాకు తెలిసినప్పుడు పానాసోనిక్, రిలయన్స్ ఫోన్లు వచ్చాయి. అంతకుముందు మొబైల్స్, అంతకుముందు పేజర్లు ఉండేవి అనుకోండి. పేజర్లు ఉండేవి ఫస్ట్ నాకు తెలిసినప్పుడు పేజర్లు. ఆ పేజర్కి వాళ్ళ యొక్క ఫోన్ నంబర్ వస్తే ఆ నంబర్ చూసి మన దగ్గరలో ఉన్న ల్యాండ్‌లైను అక్కడికెళ్ళి ఆ నంబర్‌కి ఫోన్ చేసి మాట్లాడుకునేవాళ్ళం. దాని తర్వాత మనకు ల్యాండ్‌లైన్‌లు ఎక్కువైపోయినాయి. దాని తర్వాత సెల్యులర్ మొబైల్స్ ఎక్కువైనాయి. దాని తర్వాత పానాసోనిక్ విత్ సిమ్‌తో స్టార్ట్ చేశారు. దాని తర్వాత రిలయన్స్ రూ. 500కి మొబైల్స్ ఇచ్చారు. దాని తర్వాత నోకియా ఫోన్స్ వచ్చాయి. దాని తర్వాత సిమ్స్ వచ్చాయి. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆండ్రాయిడ్ వచ్చింది. యాపిల్ వచ్చింది. సో అంటే చూడండి, అంటే మనము స్టెప్ బై స్టెప్ ఏంటంటే డెవలప్‌మెంట్ చూడండి ఎలా ఉందో, మార్పు ప్రక్రియ చూడండి ఎలా ఉందో, అలా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే మేము నెక్స్ట్ యాపిల్ అంటున్నారు. యాపిల్ కంటే మించి మేము రాబోతున్నాము అంటున్నారు. సో మేబీ అలా వస్తే గనక చాలా మంచిది. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్నోవేటివ్‌గా వీళ్ళైతే తీసుకొచ్చారు ప్రాజెక్ట్‌ని. సో అక్కడ నేను కొంచెం టెంప్ట్ అయ్యాను. చేద్దామని చెప్పి. బట్ నేను ఆల్మోస్ట్ 1 మంత్ నుండి చేస్తున్నా. బట్ చెప్పలేదు. నేను గ్రూప్‌లో అయితే లింక్ పెట్టాను గానీ మామూలుగా వీడియో చేసి చెప్పలేదు. అంటే ఇంకా అబ్జర్వ్ చేస్తున్నా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళనేది. అసలు వీళ్ళు ఎంతవరకు చేయగలరు, నిజమేనా కాదని. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా చెత్త వరస్ట్ ప్రాజెక్ట్సే వస్తున్నాయి. ముందేమో బాగా నటిస్తున్నారు, లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఎలిజిబుల్ కూడా చేయట్లేదు. సో అలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో అందుకని నేను దీని గురించి బాగా వెయిట్ చేసి చెప్దామని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సో ఇప్పుడు చెప్పడానికి ముందుకొచ్చానమాట. సో వీళ్ళేంటి అంటే మన హ్యూమన్ ప్యాడ్ అనమాట. వీళ్ళేంటంటే మన ఐడెంటిటీని చాలా ప్రైవసీగా ఉంచుతారు. సో దీంట్లో కేవైసీ కూడా చాలా ఈజీ. లైక్ పైలో మనం డాక్యుమెంట్స్ అవన్నీ ఇవ్వాలి. దీంట్లో అదేం అవసరం లేదు. మనం యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడే మనము ఫేస్ వెరిఫికేషన్ అన్నీ చేసుకోవచ్చు.
అంటే యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న నెక్స్ట్ సెకనే మనం ఫేస్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. సో, సేమ్ లైక్ పైలో చేసినట్టు స్ట్రెయిట్‌గా చూడడం, రైట్, లెఫ్ట్, అప్, డౌన్ సో, అయిపోతుంది వెరిఫికేషన్ కూడా. సో, వీళ్ళు ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. మీరు లైక్ పైకి మనం స్టార్టింగ్‌లో ఇలాగే చూసాం. ఇలాంటి ప్రమోషన్సే చూసాం. వీళ్ళు కూడా బాగా ప్రమోషన్స్ చేస్తున్నారు. వియత్నాం, సింగపూర్ ఇలాంటి ఏరియాలో స్టార్ట్ అయినాయి. సో, వీళ్ళేంటంటే డ్యూయల్ టోకెన్ కూడా తీసుకొస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఐటీఎల్జీ ఒకటి, ఐటీఎల్ ఒకటి. 2 టోకెన్స్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఒకటేమో ఐటీఎల్జీ గవర్నెన్స్ టోకెను అండ్ ఐటీఎల్ టోకెన్ ఏమో యుటిలిటీ టోకెన్ అనమాట. వీళ్ళు ఎడ్యుకేషను, హెల్త్ అండ్ గేమింగ్ ఈ సెక్టార్‌లో వీళ్ళు ఏంటంటే పే టు స్కాన్ అంటే స్కాన్ చేసి స్కాన్ టు పే స్కాన్ చేసి మన ఏవైతే కాయిన్స్ ఉన్నాయో దాని ద్వారా వాటిలో మనం ఉపయోగించుకోవచ్చు అన్న దాంట్లో తీసుకొస్తున్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ వెబ్3 కంపెనీలకు సంబంధించి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజెస్‌లో ఫస్ట్ లిస్ట్ అయ్యే ప్రాజెక్ట్ మాదే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే మేము ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఫస్ట్ లిస్ట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజెస్‌లో ఫస్ట్ వెబ్3కి సంబంధించిన కంపెనీలో మేమే లిస్ట్ చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. సో, ఈ ప్రాజెక్ట్ కూడా మనకి లైక్ వేరే ప్రాజెక్ట్స్ లాగా ఇయర్స్ అయితే జరగదు. ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండ్ Q4 మిస్ అయితే గనక ఫెబ్ 2026 ఈ టైంలో అయితే అంటే వీళ్ళు ఓన్‌గా డెక్స్ కూడా తీసుకొస్తున్నారు. లైక్ ఐటీఎల్ఎక్స్ అని చెప్పేసి చూసుకోవచ్చు మీరు ఐటీఎల్ఎక్స్. సో, వీళ్ళ ఓన్ యొక్క డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ అనమాట ఇది. సో, అంటే వీళ్ళు ఆల్రెడీ అన్నీ డెవలప్ చేసిన తర్వాత వీళ్ళు ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో, స్టార్టింగ్‌లోనే మీరు దీన్ని గ్రాబ్ చేసుకుంటే గనక మీకు మంచిగా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. నేను చేస్తున్నాను. నేను చూపిస్తాను చూడండి. నా ఇంటర్‌లింక్ నేను చూపిస్తాను చూడండి. ఇంటర్‌లింక్‌ది. సో, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో, 1 మంత్ నుండి చేస్తున్నాను. ఈ మధ్య గ్రూప్‌లో పెట్టాను. కొంచెం నిన్న మొన్న కొంచెం చెప్పాను ఎక్కువ గట్టిగానే చెప్పాను. బాగా చేసుకోండి అని చెప్పి. సో, 36,962 కాయిన్స్ ఉన్నాయి. ఇవి డైరెక్ట్‌గా కాయిన్స్ అండి. పాయింట్స్ కాదు. కాయిన్స్ డైరెక్ట్‌గా. సో, మీరు వేరే ప్రాజెక్ట్స్ లైక్ ఇప్పుడు మన యారీలో గాని, జీనియాలో గాని చూసుకుంటే వాటిల్లో వచ్చేయి మనకు పాయింట్స్ అవి కన్వర్షన్ ఉంటుంది. బట్ దీనికి కన్వర్షన్ ఉండదు. సో, బాగా చేసుకోండి. ఎన్ని కాయిన్స్ మీ చేతిలో ఉంటే అంత మంచిది. ప్రైస్ అవన్నీ మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. సో, ఈ ప్రాజెక్ట్ అసలు ఎలా చేసుకోవాలనేది మీకు చెప్తాను చూడండి. స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను. చూడండి ఫస్ట్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా లింక్ ఇస్తాను. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఆ లింక్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడికి వస్తారు. మీరు ప్లే స్టోర్‌కి వస్తారు. ప్లే స్టోర్‌లో ఇన్‌స్టాల్ అని ఉంటుంది. ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ నౌ ఉంది కదా! గెట్ స్టార్టెడ్ నౌ మీద దాని బార్‌ని స్లైడ్ చేయండి. స్లైడ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ ఇలా వస్తుంది. లాగిన్ సైన్ అప్ అని. మీరు ఫస్ట్ టైమ్‌గా అయితే గనక సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది బటన్ ఉంది కదా! ఇక్కడ ఈ బటన్ ఉంది కదా! ఇక్కడ ఈ బటన్ ఉంది కదా! ఈ డైస్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్‌లో. ఈ డైస్ మీద క్లిక్ చేయగానే మీకు ఐడీ వచ్చేస్తుంది. మీకు ఐడీ వస్తుంది. ఎలా అంటే ఇలా ఒక ఐడీ వస్తుంది. ఇలా ఐడీ వచ్చిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కింద కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. నేనైతే మరి మీకు 6 నంబర్లతో మీకు గుర్తుండిపోయే పాస్వర్డ్ మర్చిపోవద్దు. గుర్తుండిపోయే పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోండి అనమాట. పెట్టుకున్న తర్వాత మీకు ఇలాగ లాగిన్ చేయమంటుంది నెక్స్ట్ స్టెప్‌లో. నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. అండ్ ఇంకోటి మీరు ఏ జీమెయిల్‌తో అయితే లాగిన్ అయ్యారో ఆ జీమెయిల్‌ని ఇవ్వమంటుంది ఇక్కడ. ఆ జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ జీమెయిల్ వెరిఫికేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనంటే ఈ సెకండ్ హోమ్ ఉంది కదా! కింద ఈ హోమ్ అనేది ఉంది కదా! కింద దాని మీద క్లిక్ చేయగానే మీకు మైన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అని. సో, ఈ మైన్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేయగానే మీకు రెగ్యులర్‌గా ఎవరిని మీరు రిఫర్ చేయకపోతే కనుక డైలీ 3 అవర్స్‌కి ఒకసారి 20 కాయిన్స్ వస్తాయి. సో, చూడండి ఇలాగా నెక్స్ట్ 20 కాయిన్స్ వచ్చాయి. మీకు ఇప్పుడు స్టార్టింగ్ 1000 కాయిన్స్ అంటే ఈ 20 కాకుండా ఇంకో 1000 కాయిన్స్ రావాలంటే రిఫరల్ కోడ్ పెడతాను మీకు. ఆ కోడ్ పెట్టగానే మీకు వెంటనే 1000 కాయిన్స్ వస్తాయి. ఆ కోడ్ ఎలా పెట్టాలని కూడా మీకు చూపిస్తాను. సో, నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మీకు టాప్ రైట్ కార్నర్‌లో ఇక్కడ ఇది ఉంది కదా! ఇక్కడ రైట్ కార్నర్‌లో దీని మీద క్లిక్ చేయగానే మీరు ఈ స్టెప్‌కి వస్తారు. ఇలా వస్తారు ఇక్కడికి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రిఫరల్ అని ఉంది కదా! ఈ రైట్ సైడ్‌లో ఆ రిఫరల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సబ్మిట్ అని చూడండి ఇక్కడ సబ్మిట్ అని. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ ఇది ఉంది 825607 ఈ కోడ్ అక్కడ ఇచ్చేసి సబ్మిట్ చేయండి నెక్స్ట్ స్టెప్‌లో. సబ్మిట్ చేయగానే మీకు సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత కింద మీకు మైన్ ఉంది కదా! ఇక్కడ సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ కింద మైన్ ఐటీఎల్జీ ఉంది కదా! అది క్లిక్ చేయగానే మీకు 1000 కాయిన్స్ వస్తాయి.
మీకు 1000 కాయిన్స్ రెడీగా వచ్చేస్తాయి. దాని తర్వాత ఇప్పుడు మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి మీ దాన్ని. లైక్ మన పై ఇప్పుడు కేవైసీ ఎలా చేసుకున్నామో దీన్ని కూడా హ్యూమన్ ఐడి అంటే హ్యూమన్ ప్యాడ్ అంటే అదే హ్యుమానిటీ ప్రోటోకాల్ అంటే మనం అంటాం కదా, ఏదో రీసెంట్‌గా హ్యుమానిటీ ప్రోటోకాల్ అది కూడా వచ్చింది. మన పామ్ స్కాన్ అని చెప్పేసి మోసం చేసి ఆడేమి ఇవ్వలేదు డబ్బులు. సో అలాగే ఇదేంటంటే ఫేస్ స్కాన్ అనమాట. ఫేస్ స్కాన్ చేసుకుంటే అదే మీ కేవైసీ అన్నట్టు. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఇది ఉంది చూసారా, నాట్ వెరిఫైడ్ ఇట్ అని, ఇక్కడ నాట్ వెరిఫైడ్ ఇట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు మీ మొబైల్ కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వరకైతే ఓకే. మీరు ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఫేస్ డైరెక్ట్గా చూడాలి. తర్వాత రైట్ సైడ్ తిప్పాలి, తర్వాత లెఫ్ట్ సైడ్ తిప్పాలి, తర్వాత అప్ పెట్టాలి, తర్వాత డౌన్ పెట్టాలి. సో ఇంతే. దీని తర్వాత మీకు వెరిఫికేషన్ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. సో అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేసుకోవాలి అని అంటే కనుక మంచి అంటే వీళ్ళు మంచి ఇన్నోవేట్ థాట్తో వస్తున్నారు ముందుకి. అండ్ ఇంకోటి వీళ్ళు ఏంటి అని అంటే మనం చెప్పాను కదా, పేజర్ దగ్గర నుండి ఇప్పుడు యాపిల్ వరకు మధ్యలో ఐప్యాడ్ కానీ మనం అంటే మన టేప్ రికార్డ్లో ఉన్నాయి, దాని తర్వాత మెల్లిగా మన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఐప్యాడ్లో వినేవాళ్ళం. అక్కడ నుండి రూపాంతరం చెందుతూ ఇక్కడ దాకా వచ్చాం మేము. నెక్స్ట్ యాపిల్ అంటున్నారు. సో ఇలాంటి ప్రాజెక్ట్ని అందుకే మిస్ చేసుకోవద్దు అంటున్నాను. ఇది కనుక ఇచ్చిందంటే బాగా లాభాలు రావచ్చు. అండ్ ఇంకోటి కన్వర్షన్ లేదు. కన్వర్షన్ లేకుండా డైరెక్ట్గా మనం ఎన్నైతే కాయిన్స్ మైన్ చేస్తామో అన్ని కాయిన్స్ మనవే. సో అందుకని దీన్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు మీరు. అండ్ ఇంకోటి మీకు చెప్తాను చూడండి, మీకు ఎందుకంటే చెప్తాను చూడండి. ఇప్పుడు 36,962 చేశాను నేను, ఏది వీడియో చేయక ముందు నేను. సో ఇప్పుడు నాకు పైలాగో లేకపోతే ఇంకొకలాగో డాలర్లు $100 లేకపోతే అంత అవసరం లేదు. నాకు జస్ట్ 1 సెంట్ ఉంటే చాలు. జస్ట్ 1 సెంట్. ఈ ప్రైస్ నేను 0.01 సెంట్, 1 సెంట్ ఉంటే చాలు ప్రస్తుతానికి. నేను ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టు నవంబర్ డిసెంబర్ లోపు నేనైతే మినిమం 1,00,000 కాయిన్స్ అయితే నేను పెట్టుకుందాం అనుకుంటున్నాను. 1,00,000 కాయిన్స్ అయితే మినిమం ఉండాలి అనుకుంటున్నాను. సో నేను అలా 1,00,000 కాయిన్స్ వేసుకున్నా కూడా చూడండి, 10,000, 1,00,000 నాకు ఆల్మోస్ట్ $1,00,000 అయితే అంటే $1,000 అయితే నాకు వస్తుంది. 1,00,000 కాయిన్స్కి $1,000 అవుతుంది, సరిపోతుంది కదా. డైలీ 3 అవర్స్ కోసం మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు జస్ట్ ఓపెన్ చేసి క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మైన్ చేస్తే అయిపోతుంది. మైన్ చేసినా మీకు మైన్ అయిపోతూ ఉంటాయి. సో అసలు మిస్ చేసుకోవద్దు ప్రాజెక్ట్ని. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను. సో వీడియో చేయడం కొంచెం డిలే అవుతుంది, ఏమనుకోవద్దు, సారీ. మన ఓన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం, అది మన ప్రాజెక్టు. చాలా కష్టపడి చేస్తున్నాను. చాలా ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఆఖరికి వెహికల్ కూడా అమ్మేసుకునేంత పరిస్థితి వచ్చింది. అయినా పర్లేదు, దానికోసం అయితే నేను వెనకాడను. ఏదో ఒకటి చేద్దామని అయితే నేను డిసైడ్ అయిపోయాను. నేను చేస్తున్నాను. మ్యాక్సిమం ఈ నా ప్రయాణంలో మంచి జరగాలి. బట్ ఏదైనా చెడు జరిగితే రోడ్డు మీదకి వచ్చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నది సంపాదించింది అంతా కూడా ఆ ప్రాజెక్ట్లోనే పెడుతున్నాను. సో మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మనందరికి కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సో మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఈ ప్రాజెక్ట్ని అయితే మిస్ చేసుకోకండి. అండ్ ఇంకోటి, మనము జీనియా యారీకి సంబంధించిన అయితే Q3, Q4 ఇలా వస్తాయి. ఈ గ్యాప్లో అయితే రావు, ఇప్పుడైతే రావు. సో కొంచెం టైం పడుతుంది అవన్నీ కూడా. సో ఇంకా ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కొంచెం రిప్లై లేట్ అయినా కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం బిజీగా ఉన్నాను. ఈ బిజీ షెడ్యూల్లో కూడా నేను మొన్న నైట్ చెప్పాను ఈ వీడియో ఈరోజు చేస్తా అని. సో ఈరోజు నాకు కొంచెం టైం కుదించుకొని చేయడం జరుగుతుంది. సో ఇది వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.